అది వరకే ఆమెకు ఆల్రెడీ ఫిట్స్ వ్యాధి ఉండి దానికి సంబంధించిన వర్కప్ అంతా అయిపోయి ఒక డాక్టర్ ఆమెకి ఫిట్స్ రాకుండా మందులు ఇచ్చినప్పుడు ఆ అమ్మాయి ఆ మందులు వాడి ఎంతకాలమైంది, ఆఖరి ఫిట్ ఎప్పుడు వచ్చిందో తెలుసుకోవాలి. అలా కాకుండా అది వరకు ఎప్పుడూ రాకుండా కొత్తగా గర్భిణీలలో మొట్టమొదటిసారి ఫిట్స్ వచ్చినప్పుడు 3 కారణాలు ముఖ్యంగా చూసుకోవాలి. ఒకటి ఇన్ఫెక్షన్స్. ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ముఖ్యంగా వైరల్ కానీ లేదా బ్యాక్టీరియల్ టీబీకి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఇటువంటివి వచ్చినప్పుడు మామూలుగానే అందరికీ వచ్చినట్టే గర్భిణీ స్త్రీలకు కూడా మూర్ఛ వచ్చే అవకాశం ఉంది. అది కాకుండా గర్భిణీలో ప్రత్యేకంగా షుగర్ వ్యాధి కానీ అంటే జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు, అలాగే ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ అంటారు, అంటే గర్భిణీలలో మాత్రమే వచ్చే హై బీపీ అన్నమాట. ఇటువంటివి ఉన్నప్పుడు ఫిట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా బీపీ పెరిగినప్పుడు పిఈటీ అని అంటారు, అంటే ఫిట్స్ వచ్చే ముందు బాగా ఎక్కువగా బీపీ ఉండటం, అంటే తప్పకుండా ఇంకా ఫిట్స్ వచ్చేస్తాయి అని అనుకోవటం, లేదా ఎక్లాంప్సియా అంటారు, అంటే ఫిట్స్ వచ్చేయటం గర్భిణీగా ఉన్నప్పుడే. ఇది యూజువల్గా ఆఖరి 3 మాసాల్లో జరుగుతుంది. ఇవి కాకుండా మామూలుగా అందరిలో వచ్చినట్టే గర్భిణీ స్త్రీలలో కూడా మెదడులో రక్తం గడ్డగట్టవచ్చు, లేదా మెదడులో రక్తనాళాలు చిట్లిపోవచ్చు, లేదా అది వరకే అన్యూరిజమ్స్ అని చిన్న చిన్న బుడిపెల రక్తనాళాల మీద ఉండి అవి గర్భిణీ టైంలో స్ట్రెస్ ఎక్కువ అవటం మూలాన అవి పగిలి బ్లీడింగ్ అవ్వచ్చు, ఇన్ఫెక్షన్స్ రావచ్చు. ఇదే కాకుండా మెటబాలిక్ సిండ్రోమ్స్ అంటారు, కొన్ని రకాల రక్తంలో తేడాల వలన ఫిట్స్ రావచ్చు. సో ఖచ్చితంగా గర్భిణీలో ఫిట్స్ అంటూ వచ్చినప్పుడు అందుకు తగిన టెస్టులు చేసి ఎందువలన వచ్చిందో చూసుకొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇవ్వటం జరుగుతుంది. మూర్ఛ వ్యాధి కారణంగా ఎటువంటి డ్యామేజ్ జరుగుతుందంటే మూర్ఛ వచ్చిన టైంలో బిడ్డకు కావాల్సిన ఆక్సిజన్ అందకపోవడం జరుగుతుంది. ఇదెందుకు జరుగుతుందంటే ఆ టైంలో రక్త ప్రసరణ స్లో అయిపోతుంది. అంబలికల్ కార్డ్ నుంచి బిడ్డకు అందవలసిన రక్తం బాగా తగ్గిపోతుంది. బయటకు కనిపించే ఫిట్ కొన్ని నిమిషాలు మాత్రమే ఉంటుంది, కానీ పరిశోధనల మూలాన తెలిసింది ఏంటంటే ఈ ఫిట్ వలన వచ్చే హైపాక్సియా అంటే రక్తంలోని ఆక్సిజన్ శాతం తగ్గిపోవటం, రక్త ప్రసరణ తగ్గిపోవటం కూడా కనీసం అంటే మళ్ళీ 24 గంటల వరకు ఆ ఎఫెక్ట్ ఉంటుంది. ఆ తర్వాత నెమ్మదిగా రికవర్ అవుతుంది. మళ్ళీ ఈ మందులు ఇచ్చినప్పుడు ముఖ్యంగా మెదడుకును నాడీ వ్యవస్థకు సంబంధించిన అవయవ లోపాలు ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఈ ఎఫెక్ట్స్ అన్నీ కూడా మొదటి 3 నెలల్లో ఫిట్స్కి సంబంధించిన మందులు వాడినప్పుడు ఎక్కువగా కనిపిస్తాయి. ఒక్కసారి అవయవాలు ఏర్పడిన తర్వాత సెకండ్ ట్రైమిస్టర్ అంటే 4వ నెల, 5వ నెల, 6వ నెల, లేదా థర్డ్ ట్రైమిస్టర్ అంటే 7వ నెల నుంచి మళ్ళీ కాన్పయ్యే వరకు ఈ పీరియడ్ వచ్చే కొద్దికి కొంత రిస్క్ తగ్గిపోతూ వస్తుంది. ఆఖరి 3 నెలల్లో రిస్క్ కొంత తక్కువగానే ఉంటుంది. మరి ఇటువంటి రిస్క్ ఉన్నప్పుడు తప్పనిసరి మనం ఫిట్స్ కంట్రోల్ చేయవలసి వచ్చినప్పుడు దీనికి ప్రొటెక్షన్ ఏమన్నా ఇవ్వగలమా అంటే తప్పకుండా ఉంటుంది. ఫోలిక్ యాసిడ్ అనే ఒక బి కాంప్లెక్స్లోని విటమిన్ ఈ ఫిట్స్ మందుల వలన బేబీకి వచ్చే ముఖ్యంగా నాడీ కణ వ్యవస్థకు వచ్చే సైడ్ ఎఫెక్ట్ని తగ్గిస్తుంది. అందువల్లనే ప్రతి గర్భిణీ స్త్రీకి కూడా ఫోలిక్ యాసిడ్ మామూలుగానే ఇస్తుంటారు. ఈ మందులు వాడినప్పుడు కొంచెం ఎక్కువ డోసు, ఎక్కువ మోతాదులో ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇది కన్సెప్షన్ కంటే ముందే ఇస్తేనే ఈ ప్రొటెక్షన్ యొక్క ప్రభావము పూర్తిగా మనం చూడగలం. అంటే అసలుకి ఫలదీకరణ జరగకముందే ఇచ్చుండాలి. అందువలన ఫిట్స్ ఉన్న అమ్మాయి పెళ్లి చేసుకోవాలి అనుకున్నప్పుడు ముందుగా తల్లిదండ్రులు డాక్టర్ని సంప్రదించి ఫిట్స్ మందులు ఏదైతే సేఫ్ ఉంటాయి, మార్చుకోవాల్సి వస్తే తప్పకుండా మందులు మార్చుకోవాలి. దానితో పాటు తప్పనిసరిగా ఫోలిక్ యాసిడ్ కూడా వేసుకుంటూ ఉండాలి. గర్భిణీ స్త్రీకి ముందే మూర్ఛ వ్యాధి ఉందని తెలిసినా లేదా గర్భిణీ వచ్చిన తర్వాత మూర్ఛ వ్యాధి ఉందని తెలిసినా కుటుంబ సభ్యులు ఆ వ్యక్తిని ఒంటరిగా ఎక్కడికి పంపకూడదు. ముఖ్యంగా వంట చేసే దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మెట్లు ఎక్కువగా ఎక్కకూడదు. మెట్లు ఎక్కేటప్పుడు కానీ లేదంటే ఎక్కువ ఎత్తు ప్రదేశాలలో నుంచున్నప్పుడు కానీ ఫిట్స్ వచ్చినప్పుడు పడిపోయే ప్రమాదం ఉంటుంది. అలాగే నీటి దగ్గర, బావి దగ్గర లేదా చెరువుల దగ్గర ఇటువంటి దగ్గర నీటి దగ్గరికి వెళ్ళకూడదు. తర్వాత ఎక్కడికి వెళ్ళినా ఒక మనిషి తోడుగా ఉండటం మంచిది. తర్వాత మందులు టైంకి వేసుకోవటం చాలా ముఖ్యము. ఒక పూట మందులు మిస్ అయినా కూడా ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అవే కాకుండా సమయానికి ఆహారం తీసుకోవటం చాలా ముఖ్యం. సరి అయిన నిద్ర ఉండటం ముఖ్యం. విశ్రాంతి ఉండడం కూడా చాలా ముఖ్యం. స్ట్రెస్ లేకుండా చూసుకోవాలి. కొంతవరకు వాకింగ్ ఉపయోగపడుతుంది. బీపీ కానీ లేదంటే షుగర్ కానీ ఇటువంటివి ఉన్నప్పుడు క్రమం తప్పకుండా వాటికి సంబంధించిన మందులు వాడి వాటిని మామూలుగా రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటూ కంట్రోల్లో పెట్టుకోవడం అన్నిటికంటే ముఖ్యము.
వీటన్నిటితో పాటు ఫోలిక్ యాసిడ్ కూడా వేసుకుంటూ ఉండాలి. ఒకవేళ ఫిట్ వస్తే వెంటనే కింద పడుకోబెట్టేసి ఒకవైపుకు తిప్పి నోట్లోంచి నురుగు వస్తుంటే ఒక మెటల్ చెంచా, ప్లాస్టిక్ చెంచా అయితే విరిగిపోతుంది కాబట్టి మెటల్ చెంచా కాడని 2 పళ్ళ మధ్య పెట్టేస్తే నాలుక కొరక్కుండా ఉంటారు. ఏదైనా సొంగు అడ్డం పడుతూ ఉంటే జాగ్రత్తగా దాన్ని క్లీన్ చేయాలి. బలవంతంగా ఫిట్స్ ఆపడానికి ప్రయత్నించకూడదు. ఎందుకంటే ఫిట్స్ మొదలైతే అవంతకవే 1 నిమిషం లేదా 2 నిమిషాల్లో ఆగిపోతాయి కాబట్టి బాగా గాలి వచ్చేటట్టు చూడండి. ఏదైనా బట్టలు ఇరుగ్గా ఉంటే కనుక వాటిని వదిలి చేయండి. తర్వాత బిడ్డ మేలుకున్న తర్వాత గర్భిణీ స్త్రీకి ఆ పూట వేసుకున్న మందుల గురించి ఎంక్వైరీ చేసుకొని అప్పటి వరకు వేసుకోకపోతే వెంటనే ఇవ్వడం మంచిది. మగతగా ఉన్నప్పుడు మటుకు ఏదైనా తాగించడం కానీ తినిపించడం కానీ ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు.